కదిరిలో లోకేష్ కుట్ర బూమ్రాంగ్. గర్భిణీ ఘటనను వక్రీకరించి వైసీపీపై నింద వేశారు. నిందితుడిగా చెబుతున్న అజయ్కి వైసీపీతో సంబంధమే లేదు. అజయ్ జనసేన కార్యకర్తని ఆ పార్టీ నేతలే ధృవీకరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి అరాచక పాలనకు మరో నిదర్శనం అంటూ ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రెచ్చిపోదాం, రచ్చ చేద్దాం. గర్భిణీ దాడి కేసులో కొత్త ట్విస్ట్. నిందితుడు అజయ్ దేవ్ జనసేన కార్యకర్తగా గుర్తింపు. అలాగే లోకేష్ బొక్కబోర్లా పడ్డారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వెళ్ళారట. గ్రామాభివృద్ధికి ఇస్తామన్న 50 లక్షలు ఇస్తారని అడిగారట. అక్కడ జనసేన కార్యకర్తలు వాళ్ళు పోటీలు పడి కొట్టుకున్నారట కుర్చీలు ఇసిరి. అయితే ఇక్కడ నాకు ఈ విషయంలో ఎల్లో మీడియా నిన్న ఫస్ట్ పేజ్ వేసింది. అదేదో పెద్ద వార్త, సంచలన వార్త అన్నట్టుగా వేసింది. మరి ఇవాళ అసలు వార్త అసలు వైసీపీ కార్యకర్తే కాదు ఆ కుర్రాడు అనేది ఎందుకు మరి ప్రముఖంగా వేయలేదు? లోపల ఎక్కడ వేశారా, జిల్లా పేజీలో వేశారో లేదో నా దృష్టికి రాలేదు. కానీ బట్ ఎందుకు వేయలేదు? ఇది తప్పుడు వ్యవహారం కాదా? అలాగే ఇంకొక డౌట్ వస్తుంది నాకు. తిలక్ గారు చెప్పండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు కొట్టారని చెప్పి ఆయన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసు పెడితే ఒక పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు, కొందరిని సస్పెండ్ చేశారు, ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు ఓపెన్గా ఒక వ్యక్తిని అతను తప్పు చేశాడా, తప్పు చేసి ఉండొచ్చు, కాదని మనం అనక్కర్లేదు, అది వేరే విషయం, అది కోర్టు కదా నిర్ణయించాల్సింది. అతన్ని పోలీసులు కొట్టుకుంటూ వెళితే మరి ఇప్పుడు ఆ పోలీసుల మీద చర్య తీసుకుంటారా లేదా? లేదు, రఫా అని బోర్డులు పెట్టారని చెప్పి అతన్ని అరెస్ట్ చేయటం ఇవన్నీ చాలా చేశారు కదా. మరి కాళ్ళు ఎరగొట్టండి, కీళ్ళు ఎరగొట్టండి, ట్రీట్మెంట్ ఇచ్చింది అని చెప్పి చాలా తీవ్రమైన పదపజాలం వాడిన పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్లు కాదా? 2 సార్లు రఫా అంటా ఉన్న లోకేష్ తప్పు చేసినట్లు కాదా? లోకేష్ అంతా పైశాచిక పాలనని ఆయన జగన్ గారిని ఇదేం పైశాచికం అని అడిగారట. మరి రాష్ట్రంలో జరుగుతున్న పైశాచిక ఘటనలన్నిటికీ కూడా ఆయన స్పందిస్తే బాగుంటుందిగా, టీడీపీ వాళ్ళు చేసే వాటి మీద. మరి ఇప్పుడు ఇది పైశాచికం కింద వస్తుందా, రాదా? సో ఇప్పుడు పోలీసుల మీద రఘురామకు ఒక న్యాయం, ఇంకోళ్ళకి ఈ కుర్రవాడు అజయ్ అన్నతనికి సామాన్యుడు కాబట్టి అతను ఇంకో న్యాయమా? పవన్ కళ్యాణ్ గారు ఈ కాళ్ళ భాష చివరికి జనసేన అభిమానికే కొంప ముంచిందా? వైసీపీ అనుకుని పోలీసులు ఇష్టారాజ్యంగా కొడుతున్నారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అవుతుందా, అవదా? ఈ పరిణామాల మీద మీ కామెంట్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తే ఆయన కీళ్ళని కొడతాడు, కాళ్ళని కొడతాను ఈ మాటలని చెప్తాడు. అయితే ఆయన ఆచరణలోకి వచ్చేటప్పటికి ఈ తెలుగుదేశం వాడు ఏం చేసినా కానీ కూటమి కోసం భరించాలంటాడు. అందువల్ల జనసేన వాళ్ళని కొట్టినా కానీ ఆయన ఏం పట్టించుకుంటాడని నేను అనుకోను. అలాగే కేసులు పెట్టినా పట్టించుకోవడం. రెండోది ఆయన భాష వరకు చూస్తే ఇప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు ఒకటి. రెండోది మెడికల్ కాలేజీల అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం, డైవర్ట్ చేయడం కోసం ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు. రెండోది ఆయన నమ్ముకున్నటువంటి కులం కొంచెం డిఫరెన్స్ వస్తున్నాయి ఆయన వ్యవహార శైలి మీద. దాన్ని మళ్ళీ రెచ్చగొట్టడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నంలాగా కనిపిస్తుంది తప్ప మరొకటి అని నేను అనుకోవటం లేదు. ఆయన భాష విషయానికి వస్తే, సరే భాష విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా లోగడ అలాగే మాట్లాడారు, లోకేష్ గారు అలాగే మాట్లాడారు. ఇప్పుడు రఫా అని పోస్టర్ పెట్టినందుకే చాలా తీవ్రమైనటువంటి నేరం జరిగిపోయినట్టు రోజు ప్రచారం చేస్తారు కదా. నీ కాళ్ళు ఎరగొడతాం, కీళ్ళు ఎరగొట్టండి, అది చేయండి, ఇది చేయండి అని ఓపెన్గా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి లేదా ఇంకొక మంత్రి లేదా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అది చట్టవిరుద్ధం కాదా? మరి అది శిక్షార్హం కాదా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ పోలీసుల దగ్గరికి వచ్చేప్పటికి మీకు ఒక మాట చెప్పాలండి. డీజీపీ గారు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని మీకు రిప్రజెంటేషన్ ఇస్తామని వెళితే గంట సేపు కూర్చోబెట్టి ఆయన కలవకుండా వెళ్ళిపోయాడు. ఆయన అపోజిషన్ వాళ్ళని కలవడానికి ఒకసారి 2-3 సార్లు జరిగింది అట్లా. ఆయన అపోజిషన్ వాళ్ళని కలవడానికే ఇష్టపడలేదు. ఇక అధికారంలో ఉన్న వాళ్ళ మీద కేసులు ఏం పెడతారు? ఆయన మౌనంగా ఉంటారు, ఏ సంఘటన జరిగినా మాట్లాడరు. కేసులు పెట్టనివ్వండి, మనం ధర్మంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది తప్ప కాదా? లోకేష్ గారిది పైశాచికమా అని వైసీపీ వారు అంటున్నారు. పాశవికమా కాదా, పైశాచికమా కాదా? ఇది అటవిక పాలనని కొందరు విమర్శిస్తున్నారు. చివరికి ఏపీని ఆటవిక పాలనగా మార్చారా అన్నదానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందా, నిలవదా? బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితి ఏపీలో తప్ప ఇంకెక్కడ చూడం కదా. మీకు మొదటి నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద పెడుతున్న కేసులు, హత్యలు జరిగినా కానీ బాధితుల మీదే కేసులు పెడుతున్నారు.
మీకు లేటెస్ట్ గా చెప్పాలంటే, సరే ఎక్కువ చాలా ఉదాహరణలు ఉంటాయి. లేటెస్ట్ గా చెప్పాలంటే గుమ్మడి సంధ్యారాణి గారు అనే మంత్రి అవును. గారు మహిళను వేధిస్తున్నారనే ఫిర్యాదు అందితే చివరికి ఆ బాధితులన్నీ అరెస్ట్ చేశారు కదా. అవును. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంటకి అదొక నిదర్శనం కదా. తోలు తీస్తా అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఏం తోలు తీస్తున్నాడు? ఇదే మహిళల జోలికి వెళ్తే అదే ఆఖరి రోజు అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆఖరి రోజు అయిందా? బాధితురానికి ఆఖరి రోజు అయింది జైల్లోకి వెళ్ళడానికి. అందువల్ల ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి వేరే వాళ్ళు చెప్పక్కర్లేదండి. చాలా ఎంత అరాచకంగా ఉందనేది మాటల్లో చెప్పడానికి వీల్లేదు. అంటే చాలా ఇప్పుడు ఈ దుర్మార్గం. కదిరి ఇన్సిడెంట్లో లోకేష్ కుట్ర బూమ్రాంగ్ అయిందని వైసీపీ నేతలు సతీష్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఓపెన్గా చెబుతున్నారు. అందరూ ఆశ్చర్యపోయే విధంగా అతని ఆ కుర్రాడి సోదరే చెప్పింది, మా వాడు జనసేన, అతను ఇది కూడా వేసుకున్నాడు, పచ్చబొట్లు కూడా వేసుకున్నాడు అన్నీ ఓపెన్గా చెప్పింది. ఇప్పుడు ఏం మాట్లాడతారు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు? కనీసం మద్దతుకు కూడా రాని పరిస్థితి. ఆ ఎంపీటీసీఏ బెటర్ అనిపిస్తున్నాడు కదా. ఖచ్చితంగా ఇది అన్యాయం జరిగిందని పవన్ కళ్యాణ్ గారి కంటే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీఏ బెటర్ అనుకోవాలా ఈ కదిరి ఇన్సిడెంట్ చూసిన తర్వాత? సార్, పవన్ కళ్యాణ్ కంటే ఆ పార్టీలో చాలా మంది బెటర్ అండి. ఆయన పొరపాట్లైనా జరిగితే అసలు మాట్లాడదు, మౌనంగా ఉంటాడు. సందర్భం సమయం లేకుండా అసలు అనవసరమైన విషయాన్ని తీసుకొచ్చి ఎక్కువ మాట్లాడతాడు. అందువల్ల ఆయన ఆయన రాజకీయ నాయకుడు ఏంటండి అసలు నాకు అర్థం కాదు. ఆయన మాట, భాష, వ్యవహార శైలి అన్నీ కూడా, ఆయన పనితీరు అన్నీ కూడా వివాదాస్పదమే కదా. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వ్యవహార శైలి కూడా వాళ్ళు భిన్నమైనటువంటి వైఖరులు ఎలా అవలంబిస్తారంటకి ఇప్పుడు జనసేన వైసీపీ కార్యకర్త అని చెప్పి జనసేన అని చెప్పారంటున్నారు. మీకు మొదటి నుంచి చెప్తాను. ఇప్పుడు మొదట్లో ఒక విషయం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లిళ్ళు చేసుకున్నారంటే తప్పు పట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఎన్టీ రామారావు 2 పెళ్లిళ్ళు చేసుకుంటే ఎందుకు తప్పు పెట్టారు? వద్దులేండి, ఆ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే మళ్ళీ మీ మీద కేసులు పెడతారు. నేనేం మాట్లాడలేదు, నా మీదకి వస్తారు. ఈ గోల్ మనకెందుకు, పోనండి వాళ్ళ పాపది. నేనేం తప్పు మాట్లాడలేదండి. వాడు చెప్పి అనవసరం అండి. ఎందుకంటే నేను మీ తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను మీతోటి. ఆ విషయాల్లోకి వెళ్ళమాకండి. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఆ ప్రభుత్వం ఎలా ఉందో మీకు తెలుసు కదా. మళ్ళీ అనవసరంగా అటువంటి విషయాల్లోకి వెళ్ళి మీరు ఇబ్బంది పడొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. సరే, మీరు ఇబ్బంది అంటున్నారు కాబట్టి నేను మాట్లాడను. ఇప్పుడు రాష్ట్రంలో అరాచకమైన పాలన ఎలా ఉందనేది అందరికీ తెలిసే రహస్యం అది. ఇప్పుడు మీకు లోకేష్ గారి పిఏ సాయంత్రం కూడా గెస్ట్ హౌస్ రమ్మన్నాడు ఒక అమ్మాయి తెలుగుదేశం ఆఫీస్ ముందు ధర్నా చేస్తేనే అరెస్ట్ చేయలేదు కదా. ఆ పిఏని అరెస్ట్ చేయరా? ఇవాళ గుమ్మడి సంజయ్ రాణి అని పిఏ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? రైట్. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఈ కేసులో 2 పాయింట్లు సమానం చెప్పండి. ఒకటి, రఘురామ కేసులో పోలీసు పెద్ద పెద్ద ఆఫీసులనే అరెస్ట్ చేశారు కదా, సస్పెండ్ చేశారు కదా. మరి ఇప్పుడు ఈ కుర్రాడి కేసులో మరి పోలీసుల మీద చర్య తీసుకుంటారా లేదా? ఇకనైనా లోకేష్ ఈ రెడ్ బుక్ దిక్కుమాల అరాచక పాలనకి ఇటువంటి తనకే బూమ్రాంగ్ అయిందన్న సంగతి అర్థం చేసుకుని కొంచెం హుందాగా, కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటారా, ఉండరా? ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మనల్ని మనం ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి నచ్చట్లేదని చెప్పేసి అన్నారు. ఆయన చిత్తశుద్ధితో ఆ మాట అన్నారని నేను అనుకోవట్లా. ఆయన చిత్తశుద్ధితో అంటే మరి చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి కదా, చాలా పనులు వెనక్కి తీసుకోవాలి కదా. అలా జరగట్లేదు, ఆయన తీసుకోవట్లేదు. రెండోది లోకేష్ గారు కూడా రెడ్ బుక్ లో 3 పేజీలు అయిపోయినాయి అంటున్నారు, 3 పేజీలు మాత్రమే అయినాయి అంటున్నారు. అంటే వాళ్ళు ఏమాత్రం చిత్తశుద్ధితో మాట్లాడట్లేదు, ఏమాత్రం వెనకడుగు వేసే ఆలోచనలు లేరు. వాళ్ళు అధికారం అనేది బాగా తలకెక్కి దూకుడుగా పెడుతున్నారు. అది గతంలో ఎంత దూకుడుగా వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారనేది వాళ్ళు గమనించాలని గుర్తు తెచ్చుకోవాలి కదా. రైట్. ఓకే, రాజీవ్ చెప్పండి. ఈ కేసులో ఇప్పుడు చివరికి తెలుగుదేశం మీడియా ఎక్కడ అసలు కిక్కురు మనకుండా అయిపోయింది. లోకేష్కి బూమ్రాంగ్ అయినట్లా కాదా సతీష్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్లుగా? పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ తన కాళ్ళు ఎరగొట్టమంటే చివరికి తన పార్టీ వాళ్ళ కాళ్ళు ఎరగొట్టారు, పోలీసులకు ఎరగొట్టడం అంటే లాఠీలతో కొట్టారు. సో ఇప్పుడు పోలీసుల మీద కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఆయనకంటే ఎంపీటీసీ చాలా పార్టీలకు అతీతంగా మాట్లాడాడు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ మాత్రం కూడా ఏమయ్యా ఇట్లా అన్యాయంగా కొడతారా అని కూడా అడగలేదు కదా. ఆయనే ఎంకరేజ్ చేసినట్టు కదా పోలీసుల్ని, అరాచకం చేయండి అని, కాళ్ళు ఎరగొట్టండి, కీళ్ళు ఎరగొట్టండి అని. అవేమీ తప్పు కదా. మీరు అతను ఎవరో ఒకతను రఫా అని పెడితే అది పెద్ద సమస్యగా మార్చారు కదా. మరి ఇప్పుడు ఇంత ఓపెన్గా ఇంత అరాచక భాష మాట్లాడుతున్నా కూడా అది వాళ్ళు మాట్లాడొచ్చా? సో ఇప్పుడు కదిరి ఇన్సిడెంట్ అనుభవం ఏం చెప్తోంది? సార్, ఒకటి
తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయం వాళ్ళ వ్యవహారం పచ్చ మీడియా ఎలా చేస్తుందంటే, నిజం గడప దాటొచ్చేలోపు అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చేస్తుంది. ఆ రకంగా అక్కడ జరిగినటువంటి ఘటన ఒకటి, సంఘటన ఏదైనా, గొడవ ఎక్కడైనా రాజకీయం చేద్దాం, వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లుదాం, రచ్చ చేద్దాం, విష ప్రచారం చేద్దాం. ఇదే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పచ్చ మీడియా యొక్క పొలిటికల్ మోటో. ఎక్కడ ఏం జరిగినా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదించేయడం, తెల్లారు లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేయటం. అయితే వాస్తవాలు నెమ్మదిగా అయినా బయటకు వస్తాయి. ఈ రోజు మీడియాకి కౌంటర్ గా సోషల్ మీడియా అనేటువంటిది ఒకటి రావటం, వాస్తవాలు మరింతగా ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజంగా ఈ సోషల్ మీడియా లేకపోయి ఉంటే మేమందరం ఏమైపోదాం అన్నటువంటి భయం కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ సంఘటన రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి తగాదా. ఆ అబ్బాయి జనసేన పార్టీ కార్యకర్త, జనసేన పార్టీ నాయకుల యొక్క ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి చాలా మందిని గెలిపించుకున్నటువంటి వ్యక్తి. ఆ ఎవరు మన పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఇది వాస్తవం. అయితే ఆ రెండు కుటుంబాల మధ్య తగాదా జరిగింది. ఆ తగాదాలో ఒక గర్భిణి తోపులాట, ఆవిడెవరో కింద పడ్డారు. ఇది జరిగినటువంటి సంఘటన. కానీ దాన్ని ఇమీడియట్ గా తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గర్భిణి మీద దాడి చేశారు, గర్భిణి మీద హత్యాయత్నం చేశారు అన్నట్టులాగా రాస్తూ బ్యానర్ ఐటములు పెట్టి ఆ కుర్రాన్ని పట్టుకుని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ, అంటే స్టేషన్ లో ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తే కనీసం ఆ అబ్బాయి నడలేకపోయిన పరిస్థితి ఉంటుంది. స్క్రీన్ మీద విజువల్స్ కనబడుతున్నాయి కదా. నేను పోలీస్ శాఖను కూడా అడుగుతున్నా, నిజంగా అది కుటుంబం మధ్య తగాదా అయితే మీరు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, లేదా నిజంగా దాడి జరిగితే కేసులు పెట్టచ్చు, ఇరు వర్గాల్ని బైండ్ ఓవర్ చేయొచ్చు, వారి యొక్క ఇది అని కోర్టులో తేల్చుకోవచ్చు. అంతే తప్ప ఏదైనా కాదు ఇక్కడ అమర్ అన్న కౌన్సిలర్ ఎంపీటీసీ చాలా ఓపెన్ గా చెప్పాడు కదా, పైనుంచి వచ్చిన ఒత్తిడి అని చెప్పి దాని తగ్గట్టే లోకేష్ గారు ఇదే పైసాచుకొని జగన్ గారికి అంటగట్టడం, జగన్ గారి దాకా తీసుకెళ్ళటం. సో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు ఎరగొట్టండి కీళ్ళు ఎరగొట్టండి అన్నాడు కదా, వైసీపీ వాళ్ళని అనుకుని వాళ్ళందరి మీద దాడులు చేయమని చెబుతున్నాడు కదా ఆయన. సో ఇప్పుడు పోలీసులు తప్పు చేసినట్ల, లోకేష్ పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్ల? లేదు. ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లో ఉంటే నేను చెప్పిన ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు జరిగినటువంటి ప్రాసెస్ ఎవరి రాజ్యాంగంలో? రెడ్ బుక్ రాజ్యాంగంలో జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడు అన్న అనుమానం వస్తే చాలు, ఓ ప్రచారాన్ని లేపి అమాయకుల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ముద్ర వేసేసి వాళ్ళని చితక్కొట్టేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ, ఇదిగో ఇది మా ప్రభుత్వం, మేము కీళ్ళు ఎరగొడతాం, కాళ్ళు ఎరగొడతాం అన్నాం, ఎరగొట్టి చూపించాం అని చెప్పి ప్రజలకు తన బిల్డప్ రాజకీయాల కోసం అమాయకుల్ని బలి చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పాము తన గుడ్లు తను తింటదని సామెత ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీ నాయకుల్ని, తన సొంత పార్టీ కార్యకర్తలనే ఈ రోజు ఆయన అన్నటువంటి పీకుడు భాషకు బదులుగా ప్రతీకగా కనిపిస్తూ వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులే నలిగిపోతున్నారు. తెలుగుదేశం వాళ్ళు బాగానే ఉంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆ జనసేన తాలూకా ఎంపీటీసీ ఈజ్ ఫార్ మోర్ బెటర్ దాన్ పవన్ కళ్యాణ్, నో డౌట్. ఉన్న నిజాన్ని ఒప్పుకునేటటువంటి ధైర్యం స్థైర్యం కావాలి ఏ రాజకీయ నాయకుడికైనా. అందులో ఆ ఎంపీటీసీ చాలా గొప్ప పవన్ కళ్యాణ్ గారు కన్నా, ఎందుకంటే చెప్పాడు ఆయన, అతను మా కోసం పనిచేశాడు, మా జనసేనోడు అని. అయినప్పటికీ ఏమైంది, వీళ్ళ తాలూకా ప్రచార యావ కోసం ఆ కుర్రోడిని కాళ్ళు ఎరగొట్టినట్టు కొట్టేసి నడి రోడ్డు మీద నడిపించారు. నేను ఒక న్యాయవాదిగా కూడా చెప్తున్నాను సార్, పోలీసులు ఆర్ నాట్ అల్టిమేట్ ఆర్ సుపీరియర్ పవర్స్. మీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలని మీరు దుర్వినియోగం చేస్తే మిమ్మల్ని కంట్రోల్లో పెట్టే బాధ్యత నల్ల కోట్లు తీసుకుంటే తస్మాత్ జాగ్రత్త. పోలీస్ యంత్రాంగానే చెప్తా ఉన్నా, కొట్టేటటువంటి అధికారం మీకు లేదు. ఆ రకంగా మీరు నడి రోడ్డు మీద నడిపించారే, అది చాలా తప్పది. ఆ అబ్బాయి ఒక దళితుడు, మీ మీద ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టకూడదు పోలీస్ శాఖ చెప్తున్నా. ఏదో ఊరికే ప్రెజర్స్ వస్తున్నాయని లోకేష్ గారు చెప్పారనో మరొకరు చెప్పారనో మీరు మీ పరిమితికి మించి ప్రవర్తిస్తే భవిష్యత్తులో చట్టపరమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోక తప్పదు. చట్టం నుంచి ఉత్పన్నమైనటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. పోలీసు వ్యవస్థని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని చెప్పి నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రకమైనటువంటి మీడియా స్టంట్లకో, పిఆర్ స్టంట్లకో, ప్రెజర్స్ కో మీరు చేస్తే తర్వాత ఇబ్బందులు పడేది మీరే. ఇది తప్పిది. రెండోది, ఇది ప్రచార యావ పిచ్చికి పరాకాష్ఠకెళ్ళి ఈ రకమైనటువంటి వ్యవహారం సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నా, ప్రస్తుతానికి ఆయన మొన్న మాట్లాడినటువంటి భాష చూస్తే ఒకంత నాకు ఆశ్చర్యం కలిగింది. నాకే కాదు, సగటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకో, కార్యకర్తలకో, సామాన్య ప్రజలకో ఎవరికైనా భాష నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారి భాష అని చెప్పి ఆయన స్థాయిలో కాకుండా ఆయనకన్నా కొంచెం తక్కువ స్థాయిలో అన్నా మా బోటోరో ఇంకో మాజీ మంత్రులు ఎవరన్నా ప్రతిఘటిస్తే దాన్ని వెంటనే తీసుకొచ్చి బురద పూసేసి ఓ రాజకీయం చేసి ఒక డైవర్షన్ చేసి ఆయన అన్న మాటలు అది ఒక రాజకీయ వ్యూహం. మమ్మల్ని రెచ్చగొట్టి మాతో మాట్లాడించాలనుకుంటారు. మేము మాట్లాడితే మా భాష మీదో మాట్లాడినటువంటి వ్యక్తుల మీదో దాడి చేస్తా ఉంటారు రాజకీయంగా.
కానీ మేము చెప్తా ఉన్నాం, మేము చాలా సమంజసంగా ఉన్నాం, చాలా ఓర్పుగా మా నాయకుడు చెప్పినటువంటి మంచి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా పద్ధతిగా వెళ్ళాలని ఆయన చెప్పినటువంటి మాటల్లో మేము నడుస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ పీకుడు భాష తగ్గించుకుని సరళమైనటువంటి గౌరవప్రదమైనటువంటి భాషలో మీరు మాట్లాడుతూ మంచి చేయిస్తే మంచిదే తప్పితే మీరు మీ జనసేన పార్టీ కార్యకర్తలతో నాయకులు చెప్పచ్చు 15 ఏళ్ళు కలిసి ఉందాం, గిలితే గిలిచుకుందాం, తంతే తన్నించుకుందాం, తిడితే తిట్టించుకుందాం, కానీ జెండాలు మాత్రం వదలొద్దు అని మీరు చెప్పచ్చు. అది మీ యొక్క అసమర్థ నాయకత్వానికి ప్రతీకగా వాళ్ళు అనుకోవచ్చు, తప్పులేదు. అంతే తప్ప మీరు వచ్చి మమ్మల్ని ఏదో పీకేస్తాం లేదా ప్రజలను ఏదో పీకుడు భాష మాట్లాడతాం అంటే అది మీ పదవికి మీ స్థాయికి అది ఇప్పుడు పద్ధతి, అది పద్ధతి కానే కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవ్వచ్చేమో కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు, అధికారం చేతిలో ఉన్నప్పుడు నోరు చాలా అదుపులో పెట్టుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని నా పెద్దలు చెప్తారు. కాబట్టి ఏమిటంటే మీరు ఆ భాష మార్చుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి నేను హితవు పలుకుతా ఉన్నా. రైట్. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఇలాంటి చిల్లర రాజకీయాల్లో అనవసరంగా మా లోకేష్ గారి టీము బహుశా ఆయన డైరెక్ట్గా చేశాడు, లేకపోతే ఆయన టీం ఎవరన్నా ఉత్సాహంగా ఇట్లాంటి పనికిమాలిన ఇష్యూస్ని కూడా తీసుకెళ్ళి జగన్ గారికి అంటగట్టొచ్చని పిచ్చితనంతో చేసి చివరికి లోకేష్ గారి పరువు తీశారో లేకపోతే లోకేష్ గారు స్వయంగా ఆయనే తీసుకున్నారో తెలియదు. కానీ బట్ ఇట్లాంటి చిల్లర రాజకీయాల్లోకి వచ్చి దెబ్బతినొద్దు అని చెప్పడం తప్ప మనం ఏం చేయగలుగుతాం? అయినా సరే వాళ్ళు అదే చిల్లర రాజకీయాలు నడపడం, అదే ఈ దౌర్జన్యపూరిత హింసాకాండ రాజకీయాలు వాళ్ళు చేసి ఎదుటి వాళ్ళ మీద రుద్దటం, ఇవన్నీ మానుకుంటే రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి, వాళ్ళ నాయకత్వానికి కూడా గౌరవం వస్తుంది. లేకపోతే ఏమవుద్ది, చివరికి అందరి దృష్టిలోనూ లోకేష్ ఒక విలన్గా మారుతున్నాడని సంగతి ఆయనకు అర్థం కావట్లా. మనం ఏం చేస్తాం ఇప్పుడు? మరి వాళ్ళకు ఆయన తండ్రి గారికి తెలిసి ఈ విషయాలని, కానీ ఆయన కూడా ఎందుకు చెప్పలేకపోతున్నాడో అర్థం కావట్లేదు. ఇట్లాంటి పనికిమాలిన ఇష్యూస్లో జోక్యం చేసుకోవడం ఏంటి, దాని మీద కామెంట్ పెట్టడం ఏంటి? ఇప్పుడు చివరికి బూమ్రాంగ్ అయితే నోరు విప్పలేని పరిస్థితి. ఎల్లో మీడియాని నమ్ముకుని ఫస్ట్ పేజ్ వేయించారు, ఏమైంది? ఎల్లో మీడియా కిక్కురు మనలేదు. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలుసు. పైకి అట్లాంటి వార్తల్ని ఎక్కడో లోపల జిల్లా పేపర్లో చిన్న వార్త వేసేవాళ్ళు మామూలుగా. ఏదో వైసీపీ అని బురద వేయాలనే తాపత్రయంలో వాళ్ళే బురద వేసుకుని వాళ్ళే చండాలు, ఇంత చండాలపు మీడియా ఉందా తెలుగుదేశానికి అనే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇది దుర్మార్గం, దురదృష్టం. రైట్.